వెల్కమ్ టు ద రియల్ స్టోరీ. నేను మీ మోనిక. ప్రతిరోజు ఏదో ఒక జరిగిన సంఘటన ఆధారంగా మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటి అని అనేక విషయాలు మీకు తెలియజేస్తున్నా. అలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలు ఈరోజు కూడా ఒకటి తీసుకొచ్చా. 1960 చివరలో స్టాన్లీ క్యూబ్రిక్ అనే ఒక దర్శకుడు తన కొత్త సినిమా స్టార్ట్ చేశాడు. అది ఏ స్పేస్ ఒడిస్సీ. 2001లో దీనికి సంబంధించింది అనమాట. ఆ సినిమాలో ఒక పర్టికులర్ సీన్లో స్పేస్ అంతరిక్ష నౌక నిదానంగా తిరుగుతూ ఉండాలన్నమాట. దానివల్ల ప్రేక్షకులు ఎలా ఫీల్ అవుతారంటే వాళ్ళు అంతరిక్షంలో ఉన్నట్టు. అంటే అక్కడ జీరో గ్రావిటీ ఖచ్చితంగా ఉండాల్సిందే. అయితే ఆ టైంలో స్పేస్ ఎలా క్రియేట్ చేయాలి, అంతరిక్షంలో ఉన్నట్టు చూపించడానికి ఎలాంటి ఎఫెక్ట్ యూజ్ చేయాలని చాలా కష్టపడ్డాడు. ఎందుకంటే అక్కడ అప్పుడు ఆపర్చునిటీస్ ఏమీ లేవు. సో కంప్లీట్ జీరో గ్రావిటీ కావాలి, అలాంటి ఎక్స్పీరియన్స్ చేయాలంటే కుబ్రిక్ అసలేం అర్థం కాలేదు. చాలా ఆలోచించాడు. ఒక ప్రత్యేకమైన సెట్ అతను నిర్మించడం జరిగింది. అదేంటంటే ఒక పెద్ద గదిని ఒక సైకిల్ టైర్ లాగా అతను తయారు చేశాడంట. ఆ గదంతా తిరుగుతూ ఉంటుంది. దానిలో ఉన్న ఏవైతే ఎక్విప్‌మెంట్ ఉంటుందో, లేకపోతే యాక్టర్స్ ఉంటారో వాళ్ళు కూడా తిరుగుతున్నట్టు అనిపించేలా చేశాడట క్యూబ్రిక్. అయితే ఫస్ట్ నటీనటుల్ని ఆ గదిలోకి పంపి, ఆ గదిని తిప్పడం, రొటేట్ చేయడం స్టార్ట్ చేశాడు. అది తిరుగుతూ ఉన్నప్పుడు గది లోపల వాళ్ళు తిరుగుతూ ఉన్నట్టు అనిపించేది. సో, ఆ గ్రావిటీ, జీరో గ్రావిటీ రావడం, మూవ్ అవుతున్నట్టు కనిపించడం, ప్రేక్షకులప్పుడు అంతరిక్షంలో ఉన్నట్టు ఒక ఫీల్ కలిగేదట. సో, కుబ్రిక్ ఈ గైరోస్కోపిక్ అనే ఒక పద్ధతిగా దీన్ని పిలుస్తారు. ఇలా యూజ్ చేయడం వల్ల సినిమాలు స్టార్టింగ్‌లో ఆయన చేసిన ఆలోచన, ఆ తర్వాత చాలా ఫిల్మ్స్‌లో ఇదే థియరీని ఉపయోగించారు. చిన్న క్రియేటివిటీ, అతనుకున్న తెలివితేటలతో ఎంత పెద్ద ప్రాబ్లమ్‌ని ఎలా క్లియర్ చేశాడనేది ఈ స్టోరీ మనకు చెప్తుంది.